ఈ కోవిడ్ తర్వాత ఇటలీలో చాలా సిటీస్ బైసికల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. కార్లు వాడటం తగ్గిస్తే పొల్యూషన్ తగ్గుద్ది, డబ్బు సేవ్ అవుద్ది, ఆరోగ్యం బెటర్ అవుద్ది. దీనికోసం వాళ్ళు బైక్స్ స్పెషల్ యాప్స్ తయారు చేశారు. మీరు సైకిల్ వాడితే దాన్ని మానిటర్ చేస్తుంటాయి. ఎంత దూరం తొక్కితే అన్ని పాయింట్స్ మీ యాప్లో రికార్డ్ అవుతాయి. 10 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ స్టార్బక్స్లో మీ యాప్లో ఉన్న పాయింట్స్తో మీరు ఫ్రీగా కాఫీ తాగొచ్చు. మరో 10 కిలోమీటర్లు వెళ్ళి ఫ్రీగా ఒక చల్లటి బీర్ తాగొచ్చు. ఇలా చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. నెదర్లాండ్లో అయితే సైకిల్ వాడిన ఎంప్లాయీస్కి ట్యాక్స్ ఫ్రీ శాలరీ ఇస్తున్నారు. సైకిల్ కొనుక్కోవడానికి ఇమ్మీడియట్గా లోన్స్ ఇస్తున్నారు, బైసికల్స్ ఆర్ ఈ బైక్స్. సో ఇలాంటివి ఇక్కడ కూడా వస్తే బాగుండు అని అనిపిస్తుంది. కాకపోతే అంత మంచి వెదర్ ఇక్కడ ఉండదు, అంత మంచి రోడ్లు ఇక్కడ ఉండవు. ఒకవేళ వచ్చినా మన ఎదవలో అసలు సైకిల్ తొక్కకుండా యాప్స్లో పాయింట్స్ ఎలా పెంచాలో ఆలోచిస్తారు. గవర్నమెంట్ దగ్గర లోన్ తీసుకుని అసలు సైకిలే కొనరు, లేదా ఒక సైకిల్ అడ్డం పెట్టి 10 బ్యాంకుల లోన్లు ఎక్కేస్తారు. ఏదో పనులు చేయి నాకే ఎన్ని ఆలోచనలు వస్తుంటే మన ఎదవల దగ్గర ఎన్ని ఉంటాయో. ఈ సైకిళ్ళు వస్తాయో రావో, వస్తామో లేదో తెలియదు. లైఫ్లో సక్సెస్ ఊరికనే రాదు. గొప్పోళ్ళు అందరిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అందులో ఒకటి ఎండ్ ఇన్ మైండ్. ఎండ్ని మైండ్లో పెట్టుకొని మొదలు పెట్టడం. డ్రీమ్ బిగ్, థింక్ బిగ్. నీ కెపాసిటీ దాటి ఆలోచించు, కలగను. దెన్ బీ ఆనెస్ట్. నీ కల పట్ల చాలా నిజాయితీగా ఉండు. ఆ తర్వాత డిజైన్ చేయి. ఏం చేయాలి, ఎలా చేస్తే రీచ్ అవ్వగలం ప్లాన్ చేసుకో. ఎక్కడ నువ్వు ఎండ్ చేయాలనుకుంటున్నావో నీకు తెలిస్తే మిగిలిన విషయాల్లో క్లారిటీ వస్తుంది. ఎండ్ క్లారిటీ వచ్చేస్తే ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఎఫిషియెంట్గా ఎలా పూర్తి చేయాలో అర్థమవుతుంది. నీ గోల్ రీచ్ అవ్వడం కోసం బెస్ట్ రూట్ రెడీ అవుద్ది. నువ్వు చేసే పనికి పర్పస్ ఏంటో తెలుస్తుంది. చేజ్ యువర్ గోల్స్ విత్ మోర్ క్లారిటీ. విజయవాడ వెళ్ళడం నీ డెస్టినేషన్ అని ఫిక్స్ అయితే కార్లో వెళ్తావా, లిఫ్ట్ అడుగుతావా, నడుచుకుంటూ వెళ్తావా నీ ఇష్టం. కానీ ఏ ఊరు వెళ్తున్నావో తెలియకుండా బైక్ వేసుకుని బయలుదేరద్దు. చాలామంది చేసే తప్పది. ముందు బయలుదేరుతారు, ఎక్కడికో తెలియదు, తర్వాత గాలికి కొట్టుకెళ్ళి ఎక్కడికో ఆగుతారు. సినిమా చూసిన కీప్ ద ఎండ్ ఇన్ మైండ్. మీరు చూసే విధానం మారిపోద్ది. అప్పుడే ఓ అమ్మాయో అబ్బాయో మీకు పరిచయం అయ్యారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. కొన్నాళ్ళు ఈ మనిషితో నేను ట్రావెల్ అవుతానేమో అని మీకు అనిపించినప్పుడు వాళ్ళతో ఎండ్ ఎలా ఉండొచ్చో ఊహించండి. ఎండ్ మైండ్లో పెట్టుకొని ఆ మనిషితో ట్రావెల్ అవ్వండి. అలా చేస్తే మీరు ఆ రిలేషన్ ఇంకా బెటర్గా డీల్ చేస్తారు. ఎలర్ట్గా లేకపోతే మధ్యలో ఎప్పుడో తెలుస్తుంది మీ పార్ట్నర్కి మెంటలని. అప్పుడు కంటిన్యూ అవ్వాలా, మధ్యలో వదిలేయాలో తెలియదు. ఒక్కోసారి అవతలాడు దుర్మార్గుడని తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తుంది. కీప్ ద ఎండ్ ఇన్ మైండ్. తేడా వస్తే వాడు మిమ్మల్ని మ్యాక్సిమం ఎంత డ్యామేజ్ చేయగలడో మీకు ఐడియా ఉండాలి. అప్పుడు వాడితో మాటలు కానీ, చాట్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, మనీ ట్రాన్సాక్షన్ కానీ ఏం చేసినా మీరు క్లారిటీతో చేస్తారు. మీ కెరీర్ అయినా రిలేషన్ అయినా ముందు ఎండ్ చూసేయాలి. అంతేకాదు ప్రతిరోజు నీ టు డూ లిస్ట్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ఏం చేయబోతున్నావో నీకు తెలియాలి. ఒకవేళ ఆ రోజు తప్ప తాగి పడుకునే కార్యక్రమం ఏదైనా పెట్టుకుంటే ఆ ప్లేస్ కూడా నీకు తెలియాలి. ఎక్కడో రోడ్డు మీద ఎండ్ అవ్వకూడదు. అలాగే కథ రాసినప్పుడు కూడా అంతే. ముందు క్లైమాక్స్ రాసి తర్వాత స్టోరీ మొదలుపెట్టండి. ఎండ్ ఇన్ మైండ్ ప్రతి దానికి వాడచ్చు.
ఈ భూమి మీద మానవ జాతి 1 బిలియన్ అవ్వడానికి 2 లక్షల సంవత్సరాలు పడితే గత 200 సంవత్సరాల్లో 7 బిలియన్స్ పెరిగింది. సెక్స్ తప్ప మరో పని లేదు మనకి. 780 కోట్ల మంది ఉన్నాం పురుగుల్లాగా. ప్రతి ఏటా ఇంకో 1 కోటి మందిని కంటున్నాం. కోళ్ళు కూడా అన్ని గుడ్లు పెట్టట్లేదు గురు. ఈ భూమికి పట్టిన వైరస్ మనమే, కరోనా కాదు. హ్యూమన్ వైరస్ని క్లియర్ చేయడానికి దేవుడు పంపిన మెడిసిన్నే కరోనా. ఏదో ఒక రోజు తుడిచిపెట్టుకుపోతాం, డౌట్ లేదు. మానవ జాతి మిగలాలి అంటే పాపులేషన్ పెరగకుండా ఆపాలి. అంతరించిపోతున్న జంతువులు కాపాడడానికి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో అంతే ఎక్కువ శ్రద్ధ మానవ జాతి పెరగకుండా చూసుకోవాలి. మాకెలాగూ బుద్ధి లేక పిల్లలు కన్నాం, కనీసం మీరైనా పిల్లలు కనడం మానేయండి. పుట్టే ప్రతి బిడ్డ ఈ భూమికి బరువే. బర్త్ కంట్రోల్ గురించి గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి, చేస్తే బెటర్. బిడ్డని కనడం తల్లిదండ్రికి ఎక్స్పెన్సివ్ అయిపోవాలి. బిడ్డ పుడితే గవర్నమెంట్కి ఫైన్ కట్టాలి. రెండో బిడ్డ పుడితే ఆడికి ఓటు హక్కు ఉండకూడదు, ఏ ఫెసిలిటీస్ ఉండకూడదు, 10 times ఎక్స్ట్రా స్కూల్ ఫీజు పే చేయాలి. అలాగే పిల్లలు లేని వాళ్ళకి ఎక్స్ట్రా శాలరీ ఇవ్వాలి. ఇలాంటి రూల్స్ పెడితే కానీ పాపులేషన్ కంట్రోల్ చేయలేము. అలాంటి రోజు వస్తే బాగుంటుంది. హ్యూమన్ జీన్ ఈజ్ వెరీ సెల్ఫిష్ జీన్. తన జాతిని డెవలప్ చేసే పనిలో ఉంటుంది. దానికి కండోమ్ అంటే ఇష్టం ఉండదు. దాని టెన్షన్ తట్టుకోలేకే మనం సెక్స్ ఎక్కువ చేస్తుంటాం. చేస్తే చేసుకోండి, పిల్లలు మాత్రం వద్దు. ఈ ప్లానెట్ మీద ఏం మాత్రం గౌరవం ఉన్నా దయచేసి పిల్లల కండం మానేయండి. పెంగ్విన్స్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. బ్లాక్ టెక్సీడో వేసుకొని ఎవరో మనిషి నడుస్తున్నట్టుంటాయి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వాటికి ఫ్లయింగ్ ఎబిలిటీ పోయింది. వాటికి ఫ్లిప్పర్స్ ఉంటాయి. వాటి సాయంతో చాలా ఫాస్ట్గా స్విమ్ చేస్తాయి. ఇవి అన్యూజువల్ క్లైమేట్స్లో సర్వైవ్ అవుతాయి. అంటార్క్టికా, సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. మీకు తెలుసా, ఇవి ప్రేమలో పడతాయి, ప్రపోజ్ చేస్తాయి. మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్కి ఒక అందమైన పెబుల్ ఇస్తుంది. ఆ పెబుల్ కానీ తీసుకుంటే ఫిమేల్ యాక్సెప్ట్ చేసినట్టే. ఒక్కసారి కమిట్ అయితే చచ్చేంత వరకు దాంతోనే ఉంటాయి. దే ఆర్ వెరీ ఎమోషనల్. గుడ్లని మగ పెంగ్విన్స్ బతుకుతాయి. 2 నెలలు తిండి తినడం మానేసి గుడ్ల మీద కూర్చుంటాయి. బరువు సగం చిక్కిపోతాయి. పిల్లలు పుట్టగానే వైఫ్కి అప్పచెప్పి అవి వేటకెళ్తాయి. ఇప్పటి వరకు ఏ మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ని చీట్ చేయలేదు. ఒకవేళ ఫిమేల్ పెంగ్విన్ కానీ చీట్ చేస్తే అవి చాలా హాట్ అవుతాయి. జాతిని, సముద్ర తీరాన్ని వదిలేసి దూరంగా తిండి దొరకని డ్రై ల్యాండ్కి వెళ్ళి నించొని హంగర్తో సూసైడ్ కమిట్ అవుతాయి. అంత ఆత్మాభిమానం వాటికి. వాటికి బ్రేకప్ అంటే డెత్తే. ఒక పెంగ్విన్ స్టోరీ చెప్తాను. బ్రెజిల్లో రియో దగ్గర కోస్టల్ ఐలాండ్లో ఒక ముసలాడు ప్లాస్టిక్ తీగలతో చుట్టుకుపోయి కథలు లేకుండా ఉన్న ఒక పెంగ్విన్ని రక్షించాడు. దానికి బ్లీడింగ్ అవుతుంటే మందు రాసి ఇంట్లోనే ఉంచుకున్నాడు. దానికి డిమ్ డిమ్ అని పేరు పెట్టాడు. అది ముసలాడితో చాలా అటాచ్ అయిపోయింది. దానికి హెల్త్ బాగోగానే మళ్ళీ సముద్రంలో వదిలేసి టాటా చెప్పేశాడు. అది వెళ్ళిపోతుంటే ముసలాడు ఏడుస్తున్నాడు. అది చూస్తూ పెంగ్విన్ వెళ్ళిపోయింది. అది పోయిన దగ్గర నుండి ముసలాడు సరిగ్గా తినేవాడు కాదు. కానీ 1 year తర్వాత ఆ పెంగ్విన్ ఆ 70 ఏళ్ల ముసలాడిని చూడటానికి తిరిగి వచ్చింది. ముసలాడు ఏడ్చేశాడు. తన జాతిని వదిలి ఆ ముసలాడి కోసం 5000 kilometers ఈదుకుంటూ వచ్చింది. 1 నెల రోజులు ముసలాడితో గడిపింది. మళ్ళీ తన జాతిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇలా ప్రతి సంవత్సరం ఆ ముసలాడి కోసం ఆ పెంగ్విన్ వస్తూనే ఉంది. వచ్చిన ప్రతిసారి ఆ ముసలాడి ఇంట్లో 1 నెల రోజులు గడుపుతుంది. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆ ముసలాడికి 80 ఏళ్ళు వచ్చాయి.
సాధారణంగా పెంగ్విన్ 20 ఏళ్ళు బతుకుతుంది. నెక్స్ట్ ఇయర్ అది వచ్చేసరికి ముసలాడు చచ్చిపోతే అది ఎలా ఫీల్ అవుతుందో అనిపిస్తుంటుంది. అలాగే వయసు అయిపోయి ఆ పెంగ్విన్ చచ్చిపోతే అది మళ్ళీ రాకపోతే ఆ ముసలాడు ఏమైపోతాడో అని. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ లవ్ స్టోరీ. డిమ్ డిమ్ పెంగ్విన్ అని గూగుల్ చేయండి, ఆ ముసలాడిని దాన్ని చూడొచ్చు. పెంగ్విన్స్ ప్రేమిస్తే ప్రాణం ఇస్తాయి. దే ఆర్ వెరీ స్పెషల్. అందుకే అందరూ పెంగ్విన్స్ డే సెలబ్రేట్ చేస్తారు April 25th. క్రియేటివ్ పీపుల్ అంటే గుర్తొచ్చేది పెయింటర్, పోయెట్, సింగర్, మ్యూజిషియన్, యాక్టర్ ఎక్సెట్రా. వీళ్ళే కాదు, చక్కగా తడిగుడ్డు పెట్టి ఇల్లంతా క్లీన్గా ఉంచే మీ పని పిల్ల కూడా క్రియేటివ్ పర్సన్. అందంగా తలదూవి కూతుర్ని స్కూల్కి పంపించే తల్లి కూడా క్రియేటివ్. ఇష్టంగా వండి పెట్టి మీ వంటగాడు క్రియేటివ్. సాయంత్రం బీచ్ రోడ్లో నడుస్తుంటాం, చాలా బాగుంటుంది వాతావరణం. రోడ్డు మీద ఒక చెత్త ఉండదు, డ్రైనేజ్ వాసన ఉండదు, అందమైన ల్యాంప్ పోస్టులు, అన్ని బల్బులు వెలుగుతుంటాయి. అలా ఎందుకుంది? అక్కడ చాలామంది క్రియేటివ్ పీపుల్ ఉంటే తప్ప అలాంటి అట్మాస్ఫియర్ ఉండదు. ఎంతో ఇష్టంగా డ్రైనేజ్ క్లీన్ చేసే ఆ మనిషి గురించి మనం ఆలోచించాం. బట్ హీ ఈజ్ ఆల్సో ఎ క్రియేటివ్ పర్సన్. డూయింగ్ దట్ ఎక్స్ట్రా బిట్ విత్ లవ్ విల్ మేక్ యూ స్పెషల్. నువ్వు ఏ పనైనా చెయ్యి, పొయిటిక్ మైండ్ ఉంటే చాలు. కానీ పొయిటిక్ మైండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ కామన్ సెన్స్. అదేమో అందరి దగ్గర ఉండి చావదు. అందుకే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ కష్టాలు పడతారు. బికాజ్ వాళ్ళు చుట్టూ బుర్రతొక్కు ఎదవలు ఎక్కువ ఉంటారు కాబట్టి. అయినా పర్లే, చుట్టూ ఎంతమంది ఎదవలు ఉన్నా మనం మాత్రం క్రియేటివ్గానే ఉన్నాం. అందమైన మట్టి పిడతలు చేసే ముసలిది, అందంగా దోశలేసే బండి కుర్రాడు, నవ్వుతూ డోర్ తీసి పట్టుకునే టాక్సీ డ్రైవరు, వీళ్ళే మనకు గుర్తుంటారు. ఎదవన్న కొడుకులు, దొంగన్న కొడుకులు కూడా వాళ్ళ మొబైల్స్లో సేవ్ చేసుకున్నది 7 నెంబర్లే. సందు చివర అడుక్కునే ముసలాన్ని మనం పలకరిస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ ప్లెజెంట్, పొయిటిక్ అండ్ క్రియేటివ్. జీవితాన్ని మనం రకరకాల లెన్సుల్లో చూస్తుంటాం. మనకి తెలియకుండా మన కళ్ళు చాలా లెన్సులు వాడతాయి. ఒక్కో లెన్స్ వల్ల ఒక్కో ఎమోషన్కి గురవుతుంటాం. దూరం నుండి చూస్తాం, ఉన్న పళంగా ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోద్ది, వావ్ అనిపిస్తుంది. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాం. కాళ్ళు చేతులు విరిగిపోయి కొన ఊపిరితో ఉన్న 4 ఏళ్ల పిల్లాడిని చూస్తాం, మన కళ్ళంటి నీళ్ళు వస్తాయి. తలెత్తి పైకి చూసేసరికి మిగిలిన మరో అంతస్తు కూలుతూ మన మీద పడబోతుంటే వెంటనే ఆ చిన్నపిల్లాన్ని ఎత్తుకొని పరిగెడతాం. మొదట కూలుతున్న బిల్డింగ్ని వైడ్ యాంగిల్లో చూసాం, థ్రిల్లింగ్. చిన్నపిల్లాడిని జూమ్లో చూసాం, పెయిన్. మీద పడుతున్న మరో అంతస్తుని లో యాంగిల్లో చూసాం, స్కేరీ. ఈ మూడు ఎమోషన్స్ క్రియేట్ చేస్తాయి. చీమల్ని, ఎగురుతున్న సీతాకోక చిలుకల్ని, అందమైన అమ్మాయి పెదాలని ఎక్స్ట్రీమ్ క్లోజప్స్లో చూస్తాం. రాత్రిపూట ఆకాశానికి ఎక్స్ట్రా వైడ్ యాంగిల్ ఫిషే వాడతాం. ఇలా మీ కంటికి కనిపించే ఈ ప్రపంచాన్ని మీ ఇష్టం వచ్చిన లెన్స్లో చూసుకోండి, ఎంజాయ్ చేయండి. కానీ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఆ సమస్యని మాత్రం రెగ్యులర్గా మీరు చూసే లెన్సుల్లో చూడొద్దు, డ్రోన్లోని చూడండి. మిమ్మల్ని, మీ సమస్యని కిందే వదిలేసి డ్రోన్ వేసుకొని పైకి వెళ్ళండి. అక్కడి నుంచి చూస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ ఎమోషనల్ అవ్వకూడదు. డ్రోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈగో ఉండదు. మీరు, మీ చుట్టూ ఉన్న క్యారెక్టర్లు క్లియర్గా కనబడతాయి. వీడి గొడవ ఏంటి, వాడి గొడవ ఏంటి,
ఏం చేస్తే అందరికీ మంచిది అనేది అక్కడ ఉంటేనే అర్థమవుతుంది. ఆ అమ్మాయి మోసం చేసింది, ఎవడో మిమ్మల్ని లంజా కూడా కాంతిట్టాడు. రేపు సాయంత్రం లోపు ఆ పేమెంట్ కట్టకపోతే మిమ్మల్ని జైల్లో పెడతారు. ఇలా ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే డ్రోన్ వేసుకొని పైకి వెళ్ళిపోండి. ఓసారి అక్కడి నుంచి చూడండి, ఆ అమ్మాయి కాకపోతే బుచ్చుడు కొన్ని వేల మంది అమ్మాయిలు కనబడతారు మీకు. వాడు తిట్టిన లంజా కొడక అనే ఆడియో మీకు వినబడదు. యాక్చువల్గా జైలుకి వెళ్ళడమే బెటర్ ఐడియానేమో అనిపించవచ్చు. అంత ఎత్తులో నుండి చూసినప్పుడే మీరు రైట్ డెసిషన్ తీసుకుంటారు. అదే మన కిందే ఉంటే ఆ అమ్మాయి కోసం సూసైడ్ చేసుకుంటాం, తిట్టాడని వాటి తల నరుకుతాం, అప్పులు బాధల్లో బ్యాంక్ రాబరీ కమిట్ అవుతాం. అవసరమా? ఉదయమే వర్షం పడుతుంది, ఆకు మీద నుండి జారిపడే నీటి బిందువుని 1000 ఫ్రేమ్స్లో చూడు తప్ప ప్రాబ్లమ్స్ని ఎప్పుడూ జూమ్ లెన్స్లో చూడొద్దు. ఏం చేయాలో తెలియని ప్రతిసారి డ్రోన్ స్టార్ట్ చేయి, ట్రర్రని పైకి వెళ్ళిపో. ప్రాబ్లం వస్తే నువ్వు భూమి మీద ఉండకూడదు, గాల్లోనే. మనందరికీ ప్రేమ పుట్టుద్ది. అయితే ఏదైనా పుట్టింది అంటే ఏదో ఒక చచ్చిపోద్దని అర్థం. సూర్యోదయం అయితే సూర్యాస్తమం కూడా అవుతుంది. యూనివర్స్లో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, ఈ భూమి మీద ఉండే అందరికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే మనలో పుట్టే ప్రతి ప్రేమకి, ఫీలింగ్స్కి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. ఎందుకంటే యూనివర్స్ మొత్తం ఎప్పుడూ ఎవల్యూషన్ మోడ్లో ఉంటుంది. మనుషులు వాళ్ళ ఫీలింగ్స్ కూడా మారుతూ ఉంటాయి, ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. అందుకే మనుషులు మళ్ళీ మళ్ళీ లవ్లో పడుతుంటారు. కొందరితో ప్రేమ ముందే ఎక్స్పైరీ అయిపోద్ది, కొంతమంది ఎక్స్పైరీ డేట్ కంటే ముందే చచ్చిపోతుంటారు. ఈ ఎక్స్పైరీ డేట్ మనిషిని బట్టి ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. అందుకే ఎక్స్పైరీ డేట్ ఎక్కువ ఉన్న వాళ్ళతో ఉండండి. లవ్, ప్రేమ అంటే ఎప్పుడూ వేరే వ్యక్తి కోసమే అనుకుంటాం. మన ప్రేమ ఎప్పుడూ మరెవరి కోసమైనా, మన కోసం కదా. మనకున్న ఎక్స్పీరియన్సెస్ వల్ల లవ్ అంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. నీలో ప్రేమ ఉన్నది ఒకరికి ఐ లవ్ యూ చెప్పడానికి కాదు. లవ్ అనేది నీ క్వాలిటీ అయి ఉండాలి. ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నీలో నుండి లవ్ అనేది ఫ్లో అవుతూ ఉండాలి. నీ నుండి వచ్చే సువాసన అయి ఉండాలి. అలా ఉంటే నీ భార్యతో ఉన్నప్పుడు భార్యను ప్రేమిస్తావు, తల్లితో ఉంటే తల్లిని ప్రేమిస్తావు, నేచర్తో ఉంటే నేచర్ని ప్రేమిస్తావు. ప్రేమ అనే సముద్రం నీలో ఉండాలి. అప్పుడు మీ ప్రేమ మీ చుట్టూ ఉన్న వాళ్ళకే కాదు, ప్రపంచం అంతా రీచ్ అవుద్ది. మన అవసరాలన్నీ ఒక డబ్బాలో వేసి దానికి లవ్ అని పేరు పెడుతున్నాం. ప్రేమని అడ్డం పెట్టి అవతల మనిషిని డామినేట్ చేయడానికి చూస్తున్నాం. నా కళ్ళల్లోకి చూసి చెప్పు, లవ్ చేస్తున్నావా లేదా, లవ్ చేస్తున్నావు కదా. ఇలా అవతల మనిషిని భయపెట్టేసి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే పనిలో ఉన్నాం. లవ్ ఇప్పుడు పాలిటిక్స్లో తయారైంది. ఓషో చెప్పాడు, పువ్వుతో ప్రేమలో ఉన్నప్పుడు దాన్ని తెంపొద్దు అని. తెంపేయడమే మనం ప్రేమ అనుకుంటాం, అందుకే అది వాడిపోద్ది. ప్రేమించడం అంటే అవతల మనిషిని తెంపడం కాదు, రెస్పెక్ట్ ఇవ్వటం, వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయకుండా ఉండటం, వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఫింగరింగ్ చేయకుండా ఉండడం. ఇలా ఉండగలమా? ఉండలేం. అందుకే మనం ప్రేమిస్తుంటే అవతల భయపడి పారిపోతున్నారు. ఒక ఆడసింహం, మగసింహం సైలెన్స్లో మాట్లాడకుండా కూర్చోగలుగుతాయి. జంట పక్షులు మాట్లాడకుండా కొమ్మ మీద గంటలు గంటలు కూర్చుంటాయి. మరి మనం ఏంటి ఎంతసేపు అయినా ఒక్క మాట మాట్లాడవేంటి, నేను బోర్ కొట్టేశానా, ఏదోటి మాట్లాడు, చెప్పు 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 అంటే ఐ లవ్ యూ అని అరుస్తాం. ఆ అరుపులో ప్రేమ ఉండదు, ఫ్రస్ట్రేషన్,
కోపం, ఇరిటేషన్ ఉంటాయి. జంతువులు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ కూర్చోవు, జస్ట్ కూర్చుంటాయి అంతే. మనకున్న 100 ఎక్స్పెక్టేషన్స్కి మనం పెట్టుకున్న పేరు ప్రేమ. అందుకే ప్రేమ నరకం అయిపోయింది. టూ మచ్ నాగింగ్, ఎండ్లెస్ టార్చర్. కాబట్టి లవ్ అనేది మన స్టేట్ ఆఫ్ మైండ్ అవ్వాలి, వాళ్ళకి వీళ్ళకి కాదు. ఇట్స్ అన్అడ్రస్డ్. ఇలాంటి మైండ్ సెట్ మనకుంటే మనకున్న అన్ని రిలేషన్స్తో బాగుంటాం, అందరినీ ప్రేమించగలుగుతాం. లవ్లో డౌట్లు ఉండవు, లేనిపోయిన అనుమానాలు ఉండవు. ఐ లవ్ యూ అని పదే పదే ఒకరికొకరు చెప్పుకోనక్కర్లేదు. మీరిద్దరూ లవ్ అనే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండండి, అంతకంటే మంచి రిలేషన్ ఉండదు. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మనిషికి ఐ లవ్ యూ చెప్పగలరా లేదో చెక్ చేసుకోండి. మొక్కను ప్రేమిస్తే నీళ్లు పోయాలి, కుక్కను ప్రేమిస్తే తిండి పెట్టాలి. లవ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ లవ్ టేక్స్ దట్ రెస్పాన్సిబిలిటీ. అంతే తప్ప బడ్డెన్ అవ్వకూడదు. ఏయ్ మైండ్లో ఏమనుకుంటున్నావు, మన ఇద్దరం ఒకటే కదా, ఒకటే మరిది చెప్పు, ఏంటో మొబైల్ దాస్తున్నావు, ఒకసారి నీ వాట్సాప్ చూపిస్తావా లేదా? ఇలాంటి లవ్లు వద్దు మనకి. ఇలా డామినేట్ చేసుకోవడం లవ్ కాదు. దయచేసి అవసరాల కోసం ప్రేమించొద్దు. ప్రేమించడం మీ క్యారెక్టర్ అవ్వాలి. లవ్ అనేది మీ వైఫై కావాలి. లవ్ లైజ్ ఇన్ ఫ్రీడమ్ అండ్ రెస్పెక్ట్. ఎదుటి మనిషిని వాళ్ళ తప్పు ఒప్పులతో కలిపి యాక్సెప్ట్ చేయాలి. ఇలాంటి యాక్సెప్టెన్స్ ఫ్రెండ్స్ మధ్య మాత్రమే ఉంటుంది. మనకున్న అన్ని రిలేషన్స్ని ఫ్రెండ్షిప్ మోడ్లో పెట్టేయండి. అమ్మతో ఫ్రెండ్షిప్ చేయండి, పెళ్ళంతో ఫ్రెండ్షిప్ చేయండి, నాన్నతో చెల్లితో అందరినీ ఫ్రెండ్షిప్లోకి దించండి. లైఫ్లో సగం దరిద్రాలు తగ్గుతాయి. యాజ్ ఎ ఫ్రెండ్ వీ అండర్స్టాండ్ దెమ్ బెటర్. ఫ్రెండ్లీగా ఉండే తాతయ్యతోనే మనవాళ్ళు ఎక్కువగా ఆడుకుంటారు. ఫ్రెండ్లీగా ఉండే తల్లిదండ్రులతోనే పిల్లలు అన్నీ ఓపెన్గా చెప్పుకుంటారు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు భయపడుతున్నారంటే అర్థం మీకు దూరం అయిపోయారని. మళ్ళీ వృద్ధాప్యంలో మా పిల్లలు మమ్మల్ని సరిగా చూడలేదని కంప్లైంట్ చేయొద్దు. మీ కుటుంబంలో అందరూ మిమ్మల్ని వదిలేయచ్చు, కానీ మీ స్నేహితులు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ వదలరు. అందుకే మీ పెళ్ళాలని, పిల్లల్ని, మనవల్ని అందరినీ కట్టగట్టి ఫ్రెండ్స్గా మార్చేయండి. మీతోనే పడుంటారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, అలెగ్జాండర్ గ్రహం బెల్, మేరీ క్యూరీ, న్యూటన్, థామస్ ఎడిసన్, చార్లెస్ డార్విన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, వీళ్ళందరూ గ్రేట్ మైండ్స్. వీళ్ళ వల్లనే ఈ ప్రపంచం మారింది. వాళ్ళ మైండ్స్తో పోలిస్తే మనవి మట్టి బుర్రలు. వాళ్ళంతా గ్రేట్ పీపుల్, చేతులెత్తి మొక్కాల్సిన మహానుభావులు. కానీ వాళ్ళకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండవు. వాళ్ళ బర్త్డేలు మనం సెలబ్రేట్ చేసుకోము. ఒక్క పోస్టర్ ఉండదు. కనీసం వాళ్ళ మొహాలు కూడా మనకు గుర్తులేవు. మన అందరికీ తెలుసు సన్నీ లియోనీ కంటే మదర్ తెరేసా గొప్పదని. కానీ అందరం ట్విట్టర్లో సన్నీనే ఫాలో అవుతాం. మదర్ తెరేసా పేరు మీద అకౌంట్ ఉందో లేదో కూడా చూడం. ఎందుకంటే మన అందరివి యావరేజ్ అండ్ బిలో యావరేజ్ మైండ్స్. మన ఆలోచనలన్నీ ఎక్కడో అతపాతాళంలో ఉంటాయి. న్యూ థాట్ని మనం ఎప్పుడూ అప్రిషియేట్ చేయలేం. తిరిగి వాళ్ళు ఏమన్నా చెప్తే కోపాలు వస్తాయి. మార్పు అంటే తట్టుకోలేం. భూమి గుండ్రంగా ఉందని ఒకటి చెప్తే వాడిని రాళ్ళు ఇచ్చుకొని కొట్టి కొట్టి చంపేశాం. సోక్రటీస్కి డెత్ పెనాల్టీ ఇచ్చాం. మీరంతా అనుకున్నట్టు సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ మనం కాదు, యూనివర్స్ అంటే చాలా పెద్దది అని చెప్పినందుకు బ్రూనోని తగలబెట్టాం. పైథాగరస్ చెప్పింది వినలేదు, కోపర్నికస్ చెప్పింది వినలేదు.
మన సోలార్ సిస్టమ్కి సెంటర్ సూర్యుడే అని గెలీలే చెప్తే అతన్ని చావగొట్టి చనిపోయేంత వరకు జైల్లో పెట్టాం. పోనీ జీసస్ క్రైస్ట్ ఏమైనా తప్పు మాట్లాడా? చెప్పింది మంచేగా, మన కోసమేగా. ఏం చేసాం? సిలువేశాం. ఏదో కొత్త ఫిలాసఫీ చెప్తున్నాడంట, ఆయన్ని నరకండి అంటే గంగా నది ఒడ్డున ఆ కుర్రాన్ని చంపాలని చూస్తే పాపం తప్పించుకున్నాడు. అతనే రామానుజాచార్య. డార్విన్ థియరీని ఒప్పుకోలేదు. ఆల్ఫ్రెడ్ వెగ్నర్ అనే వ్యక్తి కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ గురించి చెప్తే నమ్మలేదు. శ్రీశ్రీని బండబూతులు తిట్టాం, చలంకి శాపనార్థాలు పెట్టాం, రంగనాయకమ్మ రాసిన పుస్తకాలు తగలబెట్టాం. మేధావులు ఎంతమంది ఎన్నిసార్లు పుట్టినా ఈ మూర్ఖుల్ని మార్చడం అంత ఈజీ కాదు. చెప్పి 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 మేధావులు చనిపోయిన ఎన్నో జనరేషన్స్ తర్వాత కానీ వాళ్ళు ఏం చెప్పారో మనకు అర్థం కాదు. అప్పుడు రిలీజ్ అవుతాం, నెత్తి మీద పెట్టుకొని తిరుగుతాం. దేనికి? ఈ మూర్ఖపు నా కొడుకులు మార్చడానికి సెంచరీలు పడుతుంటే ఎవడో మార్చగలడు. ఒక మంచి విషయం బుర్రలోకి వెళ్ళడానికి మీకు 100 సంవత్సరాలు కావాలా? మాకే అన్నీ తెలిసిన అలా తలుపులు మూసేసి కూర్చుంటాం. దీనికి ఒక కిటికీ అయినా తెచ్చిపెట్టుకోండి. ఎక్కడో చదివాను, వాయిస్ పర్సన్ ఎప్పుడు ఒక ఫూలిష్ క్వశ్చన్ నుండి కూడా ఎంతో కొంత నేర్చుకుంటాడు. కానీ ఒక ఫూల్ వైజ్ ఆన్సర్ నుంచి కూడా ఏమీ నేర్చుకోలేడు.